ఎవరి మీద అతిగా ఆధారపడొద్దు అని మనం చాలా మంది చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మన లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో లేకపోతే మనకి హెల్త్ బాలేనప్పుడో, లేకపోతే ఫైనాన్షియల్‌గా మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడు పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఓకే. కొంతవరకు ఓకే. బట్ అలా కాకుండా ప్రతి పనికి జీవితంలో మనం ఏం చేసినా సరే ప్రతి పనికి కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడి, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మనం ఏ పని చేయలేకపోతున్నట్టయితే ఖచ్చితంగా మనం సమస్యలో ఉన్నట్టే. మన జీవితం అటు ఇటు కాకుండా ఎటో పోతున్నట్టే అన్నమాట. సో, ఇటువంటి బిహేవియర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 3 రీజన్ చెప్తాను. ఎందుకు పీపుల్ ఇట్లా పక్క వాళ్ళ మీద ఆధారపడతారంటే మెయిన్‌లీ 3 రీజన్స్ ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏమంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోకపోతే నేను ఈ పని చేయలేనేమో! లేకపోతే పక్క వాళ్ళ యొక్క సహాయం లేకుండా నేను ఇక్కడి నుంచి నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేనేమో! లేపోతే వాళ్ళే చేయగలుగుతారు. వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఏం చేయలేము. నా ఒక్కడి వల్ల ఏమి కాదు. అనుకునే మెంటాలిటీ గనుక ఉన్నామంటే, ఖచ్చితంగా మనం పక్క వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం. అతిగా ఆధారపడుతూ ఉంటాం అన్నమాట వాళ్ళ మీద. సో, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా మన వెనక లాగుతూనే ఉంటుంది. మనం ఒంటరిగా ఏ పని చేద్దామన్నా సరే, మన మైండే మనకు చెప్తుంటుంది. "ఎందుకొచ్చింది నీకు? వాడు హెల్ప్ తీసుకో. వాడు ఇదివరకు ఆల్రెడీ చేసాడంట ఇలాంటిది. సో, మనకైతే కొద్దిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది గదా! వాడి హెల్ప్ తీసుకో పర్వాలేదు. నువ్వొక్కడివే చేయగలిగినా సరే, ఖచ్చితంగా పక్కవాడి హెల్ప్ అయితే కావాలి. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయిపోతావని జెప్పి మనకే భయమనమాట. మనం ఫెయిల్ అయిపోతామని జెప్పి మనకే భయం. సో, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా పక్క వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడేలా చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. మనమే మనకు నమ్మకం లేకపోవడం. మనం ఖచ్చితంగా మనకు మనమే చేసుకుంటాం ఇదంతా కూడా. మన మీద మనకే నమ్మకం ఉండదు ఫస్ట్. ఒక పని స్టార్ట్ చేసామంటే అది ఫినిష్ చేస్తామో లేదో మనకే తెలీదు. ఈ రోజు చేసిన పని రేపు కంటిన్యూ చేస్తామో తెలీదు. లేకపోతే ఈ రోజు చేసిన పని వచ్చే నెల చేస్తామో లేదో తెలీదు. నమ్మకం ఉండదు. ఎందుకంటే రోజు రోజుకి మనం అనుకున్న రిజల్ట్ రావట్లేదు. ఎందుకంటే రిజల్ట్ అనేది ఎప్పుడు వన్ డేలో వచ్చేది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక రోజులో ఏది రాదు. అది ఖచ్చితంగా కొద్దిగా టైం పడుతుంది. సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది. అది రావట్లేదు. 1 ఆర్ 2 డేస్ అవుతుంది. నమ్మకం పోతుంది. మనం చేయలేమేమో ఇంకా. వాడి హెల్ప్ తీసుకొని ఉండాల్సింది. ముందరే చేయాల్సి ఉండాల్సింది. అలా అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయేది అని చెప్పి అనుకుంటుంటాం అన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసి మనమే మనకు నమ్మకం లేకపోవడం అన్నమాట. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిసోర్సెస్ అన్నమాట. మన దగ్గర స్కిల్స్ లేవు. లేకపోతే మన దగ్గర కావాల్సిన రిసోర్సెస్ లేవు. కానీ పని చేసేయాలి. అది నేర్చుకోము మనం. ఆ పని చేయడానికి ఏం చేయాలో ఆ స్కిల్స్ అనేవి మనం నేర్చుకోము. కానీ ఆ పని అయిపోవాలి. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మనం అనుభవించేయాలి. ఇటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారన్నమాట. సో, మొత్తం అంతా వాడికి ఇచ్చేద్దాం. ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి కట్టేద్దాం. మొత్తం అంతా వాడు చూసుకుంటాడులే. మనకెందుకులే అని చెప్పి మనం ఉంటాం అన్నమాట. అల్టిమేట్‌గా వాడేదో మోసం చేసి పారిపోతాడు. మళ్ళీ వీళ్ళు లబో దిబో అని చెప్పి బాధపడుతుంటారన్నమాట. సో, మన దగ్గర స్కిల్స్ లేవు, రిసోర్సెస్ లేవు. మనకి ఏం చేయాలో తెలీదు. కానీ రిజల్ట్ అనేది కావాలి. ఏం చేస్తాం ఇట్లా పక్కదారి పడతాం. చివరిగా మనమే బాధపడుతుంటాం. సో, ఈ 3 రీజన్స్ వల్ల మెయిన్‌లీ ఈ 3 రీజన్స్ వల్ల ఏమంటే మనం ఎక్కువ పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. ఏమవుతుంది ఆధారపడితే ఏమవుతుంది? తప్పా? ఏమన్నా పక్క వాళ్ళ మీద ఆధారపడడం తప్పా? అని చెప్పి అనుకున్నామంటే తప్పు కాదు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి ఆ సిట్యుయేషన్స్‌లో. అలా అని చెప్పి ప్రతి దాంట్లో నువ్వు వాళ్ళని ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం. చూసేవాళ్ళ దృష్టిలో కూడా వీడు ఏ పని చేయలేడురా! వీడు ఒక్కడే ఏ పని చేయలేడు. వీడికి ఏ పని చెప్పలేము. దానికి అన్నదిగా వాడికి హెల్ప్ చేస్తాడు కదా! వాడు చెప్తే వాడు చూసుకుంటాడులే అని చెప్పి ఒక అంచనాకొచ్చేస్తారనమాట. మనల్ని ఒక అంచనా కట్టేస్తారు వాళ్ళు అట్లాగా. మనకి ఏ పని ఇవ్వరు, చెప్పరు. లేకపోతే ప్రొయాక్టివ్‌గా మనల్ని ఎందులోను కూడా డిస్కషన్స్‌లోకి పిలవరనమాట. సో, ఎందువల్ల ఏమవుతుంది? అతిగా ఆధారపడడం గనక మొదలుపెట్టామంటే మనం పక్క వాళ్ళ మీద నంబర్ 1 థింగ్ ఏమవుతుందంటే, మీరు మీ యొక్క ఇండిపెండెన్స్‌ని కోల్పోతారు. మీరు స్వతంత్రంగా ఉండలేరు. మీరొకసారి ఆలోచించండి మీరు అనుకుంటూ ఉంటారనమాట. నేను సర్వస్వతంత్రుడిని. నేను ఏదైనా చేయగలుగుతాను నేను అని జెప్పి లేకపోతే నేను ఏ పనన్నా అనుకున్నానంటే చేయగలుగుతాను. ఈ ఈ ఫ్రీడమ్ అనేది ఎప్పుడొస్తుందంటే మనకి మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మనం పక్కవాడి మీద ఎక్కువ డిపెండ్ అవునప్పుడు వస్తుంది ఫ్రీడమ్ అనేది. బట్ ఎప్పుడైతే మనం ఇట్లా పక్కవాడి మీద డిపెండ్ అవుతున్నామో, మనం ఏ పని చేయాలన్నా పక్కవాడి హెల్ప్ లేనిదే మనం చేయలేకపోతున్నాము. మనం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నామో, ఆ టైంలో ఏమంటే ఖచ్చితంగా మనకు ఇండిపెండెన్స్ అనేది తగ్గిపోతుందన్నమాట అక్కడ. సో, పక్కవాడు కూడా మనల్ని ఒక అంచనా కట్టి "అరేయ్! నేను లేకుండా చేసావురా నువ్వు. అయితే పోయినట్టేరా" అని చెప్పి ఒక మాట అనేస్తారనమాట. సో, మన యొక్క ఆ ఇండిపెండెన్స్ అనేది కోల్పోతాం మనం. చేయలేమనమాట. ఆ స్వాతంత్రం అనేది మన దగ్గర ఉండదు. ఒక పని స్టార్ట్ చేద్దామన్నా సరే ఎవరు మనకు చెప్పరు. వాడు రాని, వాడొచ్చిన తర్వాత చెయి. నువ్వొక్కడివే కూర్చొని చేయకని చెప్పి ఒక మాట అనేస్తారు వెంటనే. సో, ఖచ్చితంగా ఇండిపెండెన్స్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే స్ట్రెయిన్డ్ రిలేషన్‌షిప్స్ అన్నమాట. మీరొకసారి ఆలోచించండి. అదే పనిగా వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. ఎంతకాలం అని చెప్పి వాళ్ళు కూడా చూస్తూ ఊరుకుంటారు ఒకసారి ఆలోచించండి. మీరు చేయగలుగుతారు. మీ అన్నీ బావున్నాయి. మీ హెల్త్ అంతా బావుందా? లేకపోతే మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. కానీ మీరు చెయ్యరు. ఎందుకంటే బద్ధకం అన్నమాట. ప్రతిసారి కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఎంతకాలం అని చెప్పి పక్కవాడు మీకు ఇట్లా హెల్ప్ చేస్తాడు. వాడికి మీ నుంచి ఏదో ఒక ప్రతిఫలం వస్తుంది అనుకున్నంత వరకు బానే ఉంటుంది.
అది గనక ఆగిపోయింది అనుకున్న టైం వాడు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. చేయడనమాట అంతే అయిపోయింది. ఎందుకంటే వాడు ఆ రిలేషన్‌షిప్‌లో ఉండి ఎవరన్నా కావచ్చనమాట. మన రిలేటివ్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కావచ్చు. ఆ రిలేషన్‌షిప్‌లో మీరు చేయగలిగి ఉండి కూడా లోపల అనుకుంటుంటారు. ఎప్పుడు వీడు బాగుపడతాడు? ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు ప్రతిసారి నన్నే అడుగుతాడు ఈ పని. వీడు చేసుకోవచ్చు కదా! వీడు చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారనమాట. బయటికి చెప్పలేరు. ఎందుకంటే మళ్ళీ మీరేమని అనుకుంటారేమోనని చెప్పి. సో, ఈ విధంగా రిలేషన్‌షిప్స్ కూడా పాడవుతూ ఉంటాయనమాట. ఎక్కువ అతిగా ఆధారపడడం వల్ల. సో, ఇది తగ్గించుకోవాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ గ్రోత్. మీరే ఆలోచించండి. ప్రతి పనికి మనం పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, మనకు ఆలోచించి స్వతంత్రంగా మనం ఆలోచించి, ఆ పని చేయాలనే మైండ్‌సెట్ మనకు రానప్పుడు, మన జీవితంలో గాని, మనం అనుకున్న కెరియర్‌లో గనుక మన గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? ఉండదు కదా! ఖచ్చితంగా డెఫినెట్‌గా ఉండదు. గ్రోత్ అనేది ఎందుకంటే మనం ప్రతీది కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడి చేయడం అనే దానికి అలవాటు పడిపోయాం కాబట్టి, మన లైఫ్‌లో గ్రోత్ కూడా ఉండదు. ఏ పని మనం చేయలేం. చేయాలన్నా సరే మనకు భయం. లేకపోతే మన మీద మన నమ్మకం ఉండదనమాట. లేకపోతే వాడుంటేనే ఆ పని అవుతుందన్న ఫీలింగ్ అనమాట. సో, గ్రోత్ ఉండదు. మనం కొత్తగా ఆలోచించలేం. కొత్త కొత్త విషయాలు మనం ఆలోచించలేము. లేకపోతే కొత్త నిర్ణయం వచ్చిందంటే దాన్ని తీసుకోలేము. లేకపోతే గ్రోత్ మైండ్ సెట్ అనేది మనకు అలవాటవ్వదు. ఒక ఛాలెంజ్ వచ్చిందంటే వెంటనే షేక్ అయిపోతాం, భయపడిపోతాం అనమాట. అమ్మో! వాడుండాలి. అర్జెంట్‌గా వాడికి ఫోన్ చేయని చెప్పి వాడికి ఫోన్ చేస్తాం అనమాట. ఆ గ్రోత్ అనేది తగ్గిపోతుంది మనలో. సో, ఎప్పుడూ ఉండే సిట్యుయేషన్‌లోనే ఉండిపోతాం అనమాట. సో, స్టాగ్నేట్ అయిపోతాం ఒక సిట్యుయేషన్‌లో. సో, ఇది చాలా డేంజరస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వల్నరబుల్‌గా తయారవుతాం అనమాట. మీరు ఆలోచించండి. మీరు ఒకళ్ళు సపోజ్ ఇంట్లో వాళ్ళైతే ఓకే. వాళ్ళేదో పాపం బాధపడుతూ ఉంటారు. వేరే వాళ్ళ మీద ఒక ఔటర్ పర్సన్, ఒక థర్డ్ పర్సన్ మీద గనక మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశారంటే, మీరు వల్నరబుల్ అయిపోతారు వాళ్ళకి. వాళ్ళకి తెలుసు మీ యొక్క వీక్‌నెస్ ఏంటో. మీ యొక్క వీక్‌నెస్ ఏంటి? మీ క్యారెక్టర్ ఏంటి? మీరెలా ఉన్నారు? ఏ సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేస్తారన్న ప్రతి విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళేదైనా ఒక టైం చేసి, అదను చూసి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, నీకు తెలుసు కదా! నువ్వు ఈ విషయం చేయలేవు. నాకు తెలుసు నువ్వు ఈ విషయం చేయలేవు అని చెప్పి. లేకపోతే నీకు ఈ పని చేత కాదు. లేకపోతే నువ్విట్లా చేయలేవు. లేకపోతే నీ వల్ల కాదు ఇలా చేయడం. నా హెల్ప్ లేకుండా నువ్వైతే చేయలేవు. ఖచ్చితంగా నేను గనక నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు ఇది చేసి పెట్టాలని చెప్పి వాళ్ళే మనల్ని వచ్చి మళ్ళా బలవంతం చేస్తారు. బ్లాక్‌మెయిల్ చేస్తారు. రకరకాలుగా ఏడిపిస్తారనమాట. వాళ్ళ మీద ఎక్కువ గనక డిపెండ్ అయ్యామంటే. చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంటుంది ఇట్లాగా. ఎందుకంటే మనం వాళ్ళ నుంచి సహాయం కోసం వెళ్తే తిరిగి వాళ్ళే మనల్ని తిరిగి బాధపెడుతూ ఉంటారనమాట. ఎందుకంటే అతిగా డిపెండ్ అవ్వడం వల్ల. అతిగా డిపెండ్ అవ్వడం వల్ల ఏమైంది? మన కష్టాలు లేకపోతే మన వీక్‌నెసెస్, మన స్ట్రెంగ్త్స్, మన ఒక ఆలోచన విధానం సరళి మొత్తం అంతా వాళ్ళకి అర్థమైపోయింది. సో, ఇంక వాళ్ళు ఎట్లన్నా సరే మనల్ని యూజ్ చేసుకుంటారనమాట తర్వాత. సో, ఇది చాలా చాలా డేంజరస్ అనమాట. ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల వచ్చేది. అండ్ లాస్ట్ వచ్చేసి లో సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం అనమాట. మీరే ఆలోచించండి ఒకసారి. ఆత్మగౌరవం అనేది తగ్గిపోతుందనమాట. పట్టించుకోరింక వాళ్ళు. ఎందుకంటే ఒకడు అతిగా ఆధారపడుతున్నాడు. వాడు చేయగలిగి ఉండి కూడా పక్కవాడి మీద ఆధారపడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే, చూడరా వాడు చేసుకోగలిగి కూడా వాడు ఇంకొకడి మీద డిపెండ్ అవుతున్నాడు. అసలు వీడికేమైనా సిగ్గుందంటారా అని చెప్పి అంటుంటారు. వీడదేం పట్టించుకోడు. ఎందుకంటే ఆ పని వాడు చేయలేడు. చేయగలిగి ఉండి చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా పక్కవాడి మీద డిపెండ్ అవ్వాలి. సో, ఆ పని అవ్వాలంటే ఖచ్చితంగా వాడేమంటే అన్నీ వదిలేస్తాడన్నమాట. ఆత్మగౌరవం అనేది తగ్గిపోతుంది. ఎవరేమన్నా సరే పట్టించుకోరు. దాన్ని అంత సీరియస్‌గా తీసుకోరన్నమాట. ఏమొచ్చినా సరే సరే చూసుకుందాంలే నా పనైతే అయిపోతుంది కదా! అని చెప్పి వదిలేస్తుంటారన్నమాట. సో, వీళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. తగ్గిపోతుంది. ఆత్మగౌరవం అనేది తగ్గిపోతుంది. వాల్యూ ఇచ్చుకోరు. వాళ్ళకి వాళ్ళే వాల్యూ ఇచ్చుకోరనమాట. సో, ఇన్ని డేంజర్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళ మీద అతిగా డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తామో, మనం చేయగలిగి ఉండి కూడా పక్క వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నామో, లేకపోతే మన వల్నరబిలిటీస్ అన్నీ వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిపోయాయో ఇన్ని డేంజర్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ సిట్యుయేషన్ నుంచి బయటికెలా రావాలి? ఖచ్చితంగా మనం బయట రావాలి. ఎప్పుడు కూడా మనం ఒక పని మనంతట మనమే చేయగలుగుతున్నాం అనుకోండి. మనం చేసుకుంటే తప్పేముంది అందులో? పక్కవాడిని ప్రతిసారి పిలిచి చేయాల్సిన పని లేదు కదా! ఎప్పుడు పిలువు. ఎప్పుడు పిలవాలంటే నీకు అవసరం ఉంది. ఖచ్చితంగా అతను ఉండాలి. ఆ పరిస్థితిలో అతను ఉండాలి. అతను తప్పితే వేరొకళ్ళు చేయలేరు. నువ్వున్నా సరే నువ్వు చేయలేవు. లేకపోతే నీ దగ్గర స్కిల్స్ లేవు, రిసోర్సెస్ లేవు, టైం లేదు. లేకపోతే సంథింగ్ ఏదో లేదు. నీ హెల్త్ బాలేదు. లేకపోతే నీ యొక్క సిట్యుయేషన్ సరిగ్గా లేదు. నీ దగ్గర డబ్బులు లేవు. ఏదోకటి లేదు. అటువంటి టైంలో డిపెండ్ అయితే ఓకే. అలా కాకుండా అన్నీ ఉండి కూడా పక్కవాడే అన్ని పనులు చేసి పెట్టాలంటే ఖచ్చితంగా మనమైతే లోకువైపోతాం. సో, దీని నుంచి మనం ఎట్లా బయటికి రావాలంటే 5 పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు. సో, ఫస్ట్‌దేమంటే డెవలప్ సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట. మీ మీద మీరు ఆధారపడడం ఫస్ట్ పెంచుకోండి. స్టార్ట్ చేయండనమాట. పక్క వాళ్ళ మీద అతిగా ఆధారపడడం తగ్గించి, మీ మీద మీరు ఫస్ట్ అయితే ఆధారపడడం మొదలుపెట్టండి ఎప్పుడు కూడా. ఎందుకలా చెప్తున్నానంటే, ఒక పని మీ కేపబిలిటీలో ఉంది. మీ యొక్క చేతిలో ఉంది. ఆ పని చేయగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉందన్నప్పుడు మీరే చేయండి. మీరే చేయండి. తప్పేముంది అందులో? తప్పేం లేదు కదా! మన పని మనం చేసుకున్నప్పుడు తప్పేముంది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి. ఎక్కడెక్కడ మనం ఎట్లా పక్క వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాము అని చెప్పి ఆ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేసి అందులో మన యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్లా పెంచాలి? లేకపోతే వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్ ఎలా తగ్గించాలి అని చెప్పి మీరు ఆలోచించండి ఫస్ట్. సో, ఫస్ట్ మీ పని మీరు చేయడం స్టార్ట్ చేయండన్నమాట ఫస్ట్. మీరు చేయగలరా పని? మీరే చేసుకోండి హ్యాపీగా. ఎందుకు దాన్ని ప్రతిదానికి పక్క వాళ్ళని పిలవాలి? అవసరం లేదు కదా! సో, ఫస్ట్ పాయింట్ ఇచ్చేయండి. మీ మీద ఫస్ట్ మీరెక్కువ డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేయండన్నమాట. మాక్సిమం మీరే చేయడానికి ట్రై చేయండి ఏ పనైనా సరే. సెకండ్ థింగ్ వచ్చేసి బౌండరీస్ అనేవి సెట్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు మీరు వేరొక థర్డ్ పర్సన్‌కి మీ యొక్క జీవితం మీద అధికారం అయితే ఇచ్చేసారు. ఇక నుంచి అట్లా కాదని చెప్పండి వాళ్ళకి. ఒక బౌండరీ అనేది సెట్ చేయండి.
సెట్ చేసి, ఇదిగో ఈ పని నేను చేసుకుంటా. నా పని కదా! నేను చూసుకుంటా పర్లేదు. నా బ్యాంక్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాం పర్లేదు. నా ఆస్తి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాం పర్లేదు. ఈ పని నేను చూసుకుంటా పర్లేదు. అక్కడికి వెళ్ళాలి కదా! నేను వెళ్తాను. నాకు నీ అవసరం లేదు. నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను. అంతవరకు కూడా నువ్వైతే నీ దగ్గరే ఉండు. నువ్వెక్కడున్నావో అక్కడే ఉండు. నువ్వు ప్రతిసారి రావాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకైతే ఒక బౌండరీ సెట్ చేయండనమాట. ఎవరైతే మీ సిట్యుయేషన్‌ని వల్నరబిలిటీగా తీసుకొని మిమ్మల్నైతే బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇతను ఇంతకు ముందులా లేడు. ఇతని పని ఇతనే చూసుకుంటున్నాడు. ఇతని పనులన్నీ కూడా ఇతనే చేసుకుంటున్నాడు. మనకింక ఛాన్స్ రాదేమో! మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇతనితోటి. ఇతనైతే లైఫ్‌లో అయితే ఎదగడం స్టార్ట్ చేశాడు ఇంక అని చెప్పి అతను కూడా కొద్దిగా భయపడతాడనమాట. థర్డ్ పర్సన్ కూడా. సో, మీరైతే ఒక బౌండరీ అనేది సెటప్ చేయండి. మీరు చేయగలిగే పనులన్నీ కూడా డిఫైన్ చేసుకోండి. అవతల పక్క వాళ్ళ హెల్ప్ ఉంటేనే వాళ్ళు పిలవండనమాట. అండ్ థర్డ్‌దొచ్చేసి సీక్ సపోర్ట్ వెన్ నీడెడ్. చెప్పుకున్నాం గదా! ఇంక లేదు అవతల పక్క వ్యక్తి ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నాకు హెల్ప్ అనేది కావాలి. నాకు సపోర్ట్ అనేది కావాలి. నాకొక హెల్త్ ఇష్యూ ఉంది. లేకపోతే నాకు మానిటరీ ఇష్యూ ఉంది అన్నప్పుడు మాత్రమే వేరొకళ్ళ హెల్ప్ అయితే తీసుకోండనమాట ఎప్పుడు గూడా. మీరు చేయగలిగితే మీరు చేసుకోండి. ఖచ్చితంగా ఇంకొకళ్ళు ఉండాలంటే ఉండాలి. ఒకళ్ళు ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అటువంటి సిట్యుయేషన్‌లోనే మీరైతే హెల్ప్ తీసుకోండనమాట. సో, మీకెప్పుడైతే నిజంగా అవసరం, అత్యవసరము అన్నప్పుడు మాత్రమే వాళ్ళతోటి మీరు ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళ సహాయం అయితే తీసుకోండనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సపోర్టివ్ నెట్వర్క్ అనేది మీరు తయారు చేసుకోండి. సపోర్ట్ నెట్వర్క్ అంటే ఎవరు అవసరం లేదు. మన ఫ్యామిలీలోనే చాలా మంది ఉంటారు. మీకేమైనా వచ్చింది, వేరొక పర్సన్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించండి. మీ ఇంట్లో వాళ్ళతోటి ఫస్ట్ మాట్లాడండి ఫస్ట్. వాళ్ళతోటి చెప్పండి. నాకు ఈ విధంగా ఇష్యూ ఉంది. నువ్వేమైనా సహాయపడగలుగుతావా? ఖచ్చితంగా నాకు నీ అవసరం అయితే ఇందులో ఉంది. నేను చేయడానికి ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఫస్ట్ నీ దగ్గరికొచ్చాను అందుకని. నువ్వు చెప్పు. నీ వల్ల కూడా కాకపోతే చెప్పు వేరొకళ్ళ దగ్గరికెళ్దాం. అప్పుడు నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. ఇంట్లో వాళ్ళే మీకు హెల్ప్ చేయగలుగుతారు కదా! ఎందుకు మీరు వెళ్లి వేరే వాళ్ళని నమ్మడం ఎందుకు? మోసపోవడం దేనికి? మళ్ళా బాధపడడం దేనికి? ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని మీరు నమ్మడం స్టార్ట్ చేయండనమాట. సో, మీ ఇంట్లో ఉన్న ఈ సపోర్ట్ నెట్వర్క్‌నైతే మీరు ఇంకా బలపరుచుకోవడానికి అయితే చూడండనమాట. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి ఫోకస్ ఆన్ పర్సనల్ గ్రోత్. ఇదిగో చూసుకున్నాం కదా! ఈ విధంగా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల మన యొక్క పర్సనల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది కదా! సో, ఈ పర్సనల్ గ్రోత్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఏ విధంగా నేనైతే నాకు స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, లేకపోతే నాకు రిసోర్సెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, లేకపోతే నాకున్న టైమ్‌ని మేనేజ్ చేసుకోవడం ద్వారా, నా పని నేనే చేసుకోగలుగుతాను. వేరొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పి మిమ్మల్ని మీరే అసెస్ చేసుకొని, మీ యొక్క పర్సనల్ గ్రోత్ మీద అయితే మీరు ఎక్కువ ఫోకస్ చేసి దాన్నైతే డెవలప్ చేసుకోండనమాట. ఇదేది కూడా వన్ డేలో అయిపోయేది కాదు. ఎందుకంటే చాలా ఏళ్ల తరబడి, చాలా నెలల తరబడి మనకున్న అలవాటుని ఒక్కసారిగా ఎవ్వరు మార్చుకోలేరు. ఖచ్చితంగా ఏమంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అన్నమాట. ఇట్ టేక్స్ సమ్ ప్రాక్టీస్. డే బై డే ఈ 5 పాయింట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. వేరొకళ్ళ మీద అతిగా ఆధారపడడం అయితే తగ్గించండనమాట. సో, ఈ 5 పాయింట్స్ అయితే మీకైతే బాగా యూజ్‌ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. సో, ఇంకొక మంచి కాన్సెప్ట్‌తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ వెరీ మచ్. బై ఫ్రెండ్స్.